అందరికీ నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రాడిష్ ఉల్లంగడ్డ హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే మన బీట్రూట్ హార్వెస్ట్ కూడా చేసుకుందాం అండి. ఉల్లంగడ్డ సీడ్స్ నుంచి హార్వెస్ట్ వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. మనం సీడ్స్ వేయడానికి ముందు ఇలా మట్టి లూజ్ చేసేసుకొని మనం లైన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్స్లలో అక్కడొకటి దూరంగా సీడ్స్ వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ విత్తనాలు కూడా మన గార్డెన్లో తయారు చేసుకున్నవే. హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఒక 2-3 మొక్కలు వదిలిస్తే మనకు సీడ్స్ తయారైపోతాయండి. వాటిని బాగా ఎండబెట్టేసి మనం ఒక డబ్బాలో గాలిపోకుండా స్టోర్ చేసుకుంటే ఇట్లా అవసరం ఉన్నప్పుడల్లా మనం యూజ్ చేసుకోవచ్చు. అలా దూరం సీడ్స్ వేసుకొని పైన కొంచెం మట్టితో కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ అండి, బీట్రూట్ సీడ్స్ కూడా ఇలాగే వేయాలి. ఇప్పుడు నేల మొత్తం నానేంత వరకు మంచిగా నీళ్లు పట్టేసేయాలండి. కంప్లీట్గా నానాలి. మనం విత్తనాలు వేశాక ప్రతిరోజు నీళ్ళు పోయొద్దండి. డే బై డే పోయాలి. అవి మొలకెత్తే వరకు. మొలకెత్తిన తర్వాత ప్రతిరోజు పోయాల. ఇవి 1 వీక్ మొలకలండి. తొందరగా మొలకెత్తుతాయండి, అలాగే తొందరగా పెరుగుతాయి కూడా. ఇవి 20 డేస్ మొలకలండి. ఎంత వేగంగా పెరిగిపోయాయి చూడండి. అలా చూస్తే ఇలా పెరిగిపోతాయండి. అంత సింపుల్గా ఈజీ గ్రో అండి. ఈ రాడిష్ మనం సంవత్సరంలో 3 సీజన్లలో వేసుకోవచ్చండి. ఎప్పుడు వేసుకున్నా కూడా మంచి హార్వెస్ట్ తీయచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే నేను 3 కాలాలు వేసుకుంటానండి మన గార్డెన్లో. మనకు 15-20 డేస్కి ఒకసారి అలా మధ్యలో కలుపు మొక్కలు తీసేసేయాలండి. లేదంటే మట్టిలో ఉన్న ఎనర్జీని మొత్తం ఇవి తీసేసుకుంటాయి. అప్పుడప్పుడు కొంచెం మట్టి లూజ్ చేస్తూ ఉండాలండి. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా, మొక్కకు ఎఫెక్ట్ అవ్వకుండా నిదానంగా చేసుకోవాలి. ఒక చేత మొబైల్లో ఉంది, ఒక చేత వేస్తున్నా, అందుకే సరిగా కనిపించట్లేదు. సో అలా చేసుకోవాలన్నమాట. నీళ్ళు మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి. డైలీ 1 టైమ్స్ ఇవ్వాలి. సమ్మర్లో 2 టైమ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. నేను మాత్రం రెగ్యులర్గా ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజరు కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. నా గార్డెన్లో ఆల్మోస్ట్ మొక్కలకి కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ కంపల్సరీ ఇస్తాను నేను. ఈ కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇవ్వడమే కాకుండా మనం మొక్కల పైన కూడా పోయడం వల్ల పెస్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మన రాడిష్ రెడీ అయిపోయాయండి. ఎంత బాగా అయినాయి కదా. ఇవి మన బీట్రూట్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా రాడిష్ గురించి తెలుసుకుందామండి. అంతకుముందు అయితే మనము హార్వెస్ట్ చేసుకుందాం. ఇది రెడ్ వైట్ 2 మిక్స్డ్ ఉన్నాయండి. ఇందులో 2 రకాల రాడిష్ ఉంది. లాస్ట్ టైం హార్వెస్ట్ కంటే ఇప్పుడు నార్మల్గానే వచ్చిందని చెప్పాలండి. ఎందుకు అంటే సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఉందండి. టూ మచ్ ఎండలు ఉన్నాయి కాబట్టి దుంప అంతా బాగా ఊరలేదు. ఈ సమ్మర్ సీజన్లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే మన గార్డెన్ ఆల్మోస్ట్ మొత్తం నేలలో ఉంటుంది కాబట్టి ఇక మనం నీడకు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు మొక్కల్ని. కాబట్టి ఖచ్చితంగా ఎండలనే ఉండి తీరాల్సిందే. సో ఖచ్చితంగా మనకు సమ్మర్ ఎఫెక్ట్ మన వెజిటేబుల్స్ మీద పడుతుందండి. కాబట్టి దుంపలు నార్మల్గానే ఉన్నాయి. మన ప్రీవియస్ వీడియోలో మనం ఈ రాడిష్ హార్వెస్ట్ ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎంత బాగా అయ్యాయో, సూపర్ హార్వెస్ట్ వెళ్ళిందండి. మీరు ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకొద్ది టైం పడుతుందండి. వీటిని అట్లాగే వదిలేసినాం మేము. కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం అన్నమాట. చిన్నగా ఉన్నాయి, ఎందుకులే తీసేయడం అని చెప్పేసి. ఇదిగోండి యావరేజ్ అండి, నార్మల్గా వచ్చినాయి దుంపలు. మనము కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్తో పాటు కొద్ది జీవామృతం ఇవ్వాలండి. అప్పుడు ఇంకా మనకు హెల్తీగా పెరుగుతాయి మొక్కలు. అండ్ దుంప కూడా హెల్తీగా కొంచెం ఎక్కువగా ఊరుతుందండి. పెద్ద సైజులో వస్తుంది దుంప. రాడిష్ అయితే చాలా ఈజీగా గ్రో అవుతుందండి. చాలా తొందరగా పెరిగిపోతాయి, తొందరగా హార్వెస్ట్కి వస్తుంది. మనకు 45 డేస్కే మనకు హార్వెస్ట్కి వచ్చేస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఇస్తాను, ప్రతి కాలం ఇస్తానండి. 3 కాలాలు కూడా నేను రాడిష్ ఖచ్చితంగా మన గార్డెన్లో వేస్తాను. కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. మనం తొట్లల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. ఆ పెద్ద సైజు తొట్లు ఉంటాయి కదండి, బ్లాక్ టబ్బులు, వాటిలలో మనం ఈజీగా పెంచేసుకుంటే ఎంతైనా హార్వెస్ట్ తీయచ్చండి సింపుల్గా. ఇంకా పాటింగ్ మిక్స్ సాయిల్ వాడతాం కాబట్టి తొట్లలో, కాబట్టి ఇంకా బాగా హార్వెస్ట్ తీయచ్చండి. మా సారు వాటితో ఆడుకుంటున్నాడు. పర్వాలేదండి, దుంప బాగా పెద్దగా కాకపోయినా హెల్తీగా మాత్రం ఉన్నాయి. మంచిగా వెళ్ళినాయండి. పుచ్చులు అవేం లేకుండా హెల్తీగా పెరిగినాయి.
కొన్ని బీట్రూట్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా మనం తీసేసుకుందాం. నేను ఒక 25 సీడ్స్ వరకు వేసానండి, కానీ ఒక 5 వచ్చినాయి, మొత్తం ఎండిపోయినాయి. టూ మచ్ ఎండలు ఉన్నాయండి మా సైడ్ అయితే. మీకు ఎట్లున్నాయో ఒకసారి కామెంట్ చేయండి నాకు. అందుకనే సీడ్స్ తక్కువ వేసేసుకున్నానండి. ఎట్లాగో మళ్ళీ మనము రెయిన్ సీజన్ వస్తుంది కదా నెక్స్ట్, అప్పుడు మనకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ వేసుకోవచ్చండి, మంచి హార్వెస్ట్ కూడా తీయొచ్చు. కాబట్టి నేను సీడ్స్ అన్నీ అట్లాగే ఉంచేసుకున్నాను అన్నమాట. ఈ బీట్రూట్ కూడా సేమ్ అండి, మన రాడిష్ లాగానే అన్నమాట. పెద్ద వెంటనే సేమ్ అవసరం ఉండయి. కొంచెం వాటర్ టైం టు టైం వాటర్ ఇచ్చేసి కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. జీవామృతం కానీ కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ అలా ఇస్తే సరిపోతుంది. 45 డేస్లనే మనకు హార్వెస్ట్కి వచ్చేస్తాయండి. చూస్తున్నాం కదా, చాలా తొందరగా హార్వెస్ట్కి వస్తాయి ఇవి. అలా చూస్తుండగానే మనకు దుంపలు వచ్చేస్తాయండి. మంచిగా అనిపిస్తుంది వేయడానికైనా తీయడానికైనా, భలే ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. ఓకే అండి, మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. చూసేద్దాం ఎన్ని బీట్రూట్లు వచ్చినాయి. అలాగే రెడ్ రాడిష్, వైట్ రాడిష్. నేను కొన్ని హార్వెస్ట్ చేసుకున్నానండి, మనం మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ కొన్ని మొక్కలకి సీడ్స్ తయారైపోయినాయండి. ఇది పూత వచ్చిందన్నమాట. ఈ పూత వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ చేయొద్దు, అవి మనము తీసుకోవద్దు దుంపల్ని. ఎందుకు అంటే మనకు సీడ్స్ కావాలి కదండి, ఖచ్చితంగా సీడ్స్ మళ్ళీ కావాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ కొనవలసిన అవసరం లేకుండా మనమే రెడీ చేసుకోవాలి. ఈ రాడిష్ సీడ్స్ అయితే ఇలా తయారవుతాయండి. సేమ్ మన ఆవాల్లాగానే ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. చాలా సీడ్స్ అయిపోతాయండి, ఇవే మస్తు అయిపోతాయి. అవి ఎండే వరకు ఉంచేసి ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ఈ దుంపలన్నీ మా సార్ అంతా కడిగేసి పక్కన పెట్టిస్తుండు. ఇంత ఎండలో కూడా మనకు ఎంతో కొంత హార్వెస్ట్ అయితే వెళ్ళినాయండి. సంతోషం అండి, ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్ వాడకుండా మనం ఆర్గానిక్ మెథడ్లో మనము గార్డెనింగ్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదండి. ఎంత వెళ్ళినా సంతోషమే. మనం కంప్లీట్గా హార్వెస్ట్ చేయలేం కదండి, ఇంకా ఉన్నాయి కదా దుంపలు, అవి ఇంకొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ కూడా హార్వెస్ట్కి వెళ్తాయండి 2 టైమ్స్. అలాగే మనకు సీడ్స్ కూడా వస్తాయండి, టెన్షన్ లేదన్నమాట. నెక్స్ట్ రెయిన్ సీజన్లో ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే ఈ రాడిష్ ఒక 1 వీక్ 10 డేస్ కంటే ఎక్కువ అయితే మనము ఉంచలేమండి. మళ్ళీ ఖచ్చితంగా హార్వెస్ట్ చేసుకోవాలి, లేదంటే సీడ్స్ తయారైపోతాయి అన్నమాట. కాబట్టి మనకు కావాల్సినన్ని వేసుకుంటూ వెళ్ళిపోవాలండి, అంతే. ఏదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.